యోగమాయ మళ్లీ విష్ణుమూర్తిలో ఐక్యమైందా మామయ్య? ఐక్యమవలేదు అభిమన్యు. ఆ మహావిష్ణుని యోగమాయ లోకంలో ధర్మ సంస్థాపన కోసం సదా ప్రకటితమవుతూనే ఉంటుంది. ఒకప్పుడు శక్తి స్వరూపంగా, మరొకప్పుడు భక్తి రూపంలో, వేరొకప్పుడు ఒక వ్యక్తి రూపంలో. మీరు జన్మించగానే ఈ విధంగా అద్భుత మహిమలు ఎలా చేశారు మామయ్య? వత్సా శ్రుతసోమ, భూమిపై మనిషిగా జన్మించిన వ్యక్తి ఎటువంటి మహిమలు చేయలేడు. ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించినవాడు పంచభూత సమ్మిళితమైన ఈ శరీర నియమాలకు బద్ధుడై ఉంటాడు. వానిపై జననం, వృద్ధాప్యం, రోగం, అలాగే మృత్యువు, ఈ చతుష్టయ ప్రభావం నిశ్చయంగా ఉంటుంది. కాని మహిమలు జరిగాయి కదా మామయ్య? అవశ్యం అవి జరిగాయి శతానీక. కాని ఆ మహిమలన్నీ సర్వేశ్వరుడు చేశాడు. మన సమాజంలో వ్యాపించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించాలనే కోరిక ప్రతి మనిషి హృదయంలోనూ జన్మించినప్పుడు, పాపము ఎప్పుడు తన అవధులు దాటిపోతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం సర్వేశ్వరుడు మహిమలు చేస్తూనే ఉంటాడు వత్స. ధర్మాన్ని స్థాపించేందుకు మనిషి ఎప్పుడు తన స్వార్థాన్ని, తన ప్రలోభాన్ని, ఈ రెండింటినీ త్యాగం చేసి బలిదానమిచ్చేందుకు సంసిద్ధుడవుతాడో అప్పుడు యావత్ సృష్టి మహిమలతో నిండిపోతుంది. మా మాత దేవకి, మాత యశోద చేసిన బలిదానాల కారణంగానే నాడు కారాగారంలో మహిమలు జరిగాయి వత్స. సృష్టి సమతౌల్యమంటే ఇదే. కాని సర్వేశ్వరుడు మహిమలు ఎప్పుడు చూపిస్తాడంటే, మన సమాజంలో నలుదిశలా అధర్మం వ్యాపించి ఉన్నప్పటికీ మనిషి హృదయంలో ధర్మం కొలువుంటేనే. మనిషి సంఘర్షణల పట్ల భయభ్రాంతం కాకుండా ఎప్పుడూ పాపాన్ని ప్రతిఘటిస్తూ, మనిషి తన శాయశక్తులా ప్రయత్నిస్తూ తుదిశ్వాస వరకు యుద్ధం చేస్తాడో అప్పుడు వాని రక్షణ కోసం సర్వేశ్వరుడు మహిమలు చూపుతూనే ఉంటాడు వత్స. నాడు ద్యూత సభలో కూడా పాండవులందరికీ అనేక అన్యాయాలు జరిగాయి. కాని వీరందరూ ధర్మాన్ని ఏమాత్రం విడనాడలేదు. ఎన్నెన్ని అవమానాలు, బాధలు, దౌర్జన్యం జరిగినప్పటికీ మీ మాత ఎన్నడూ పరాజయాన్ని అంగీకరించలేదు. ఈ కారణంగానే సర్వేశ్వరుడు మహిమలు చూపించాడు. అంటే అర్థం, ఈ లోకం నుండి, సృష్టి నుండి, సర్వేశ్వరుని నుండి సహాయం పొందాలంటే సర్వప్రథమంగా తమ స్వార్థాన్ని, మోహాన్ని త్యజించి సంఘర్షణ చేయక తప్పదు. యథార్థమే పలికాను కదా సఖీ? ద్వారకాధీశులు కృష్ణుని జీవితం గురించి ఇంకొన్ని వివరాలు చెప్పండి. వినండి యువరాజా, వినండి. వినండి బలరామ సోదరుడి లీల, బృందావనిలో కొంటి కృష్ణుడి హేళ, నంద యశోదల కనుల పంటగా, ఆశ్రిత జనుల బతుకు పండగా. అల్లరి బాలుడు శ్యామసుందరుడు, ఏమని చెప్పను ఆతని లీలలు. వెన్నను దోచే, చీరలు దోచే, ఇహపరలోకుల మనసులు దోచే.
త్వరగా వెళదామంటే వెనక్కి తిరిగి చూస్తావేంటి కౌముది? ఆ నందకుమారులు ఇక్కడే ఎక్కడో గుప్తంగా ఉండవచ్చు. ఇంతకు ముందు ఒకరోజు మధుర రాజభవనానికి వెన్నపాలు ఇవ్వడానికి వెళ్తుంటే ఆ దుష్టులు నా భాండాన్ని విరగొట్టారు. యశోదానందనునికి వెన్నంటే భలే ఇష్టం సుభాంగి. కానీ ఆ బాలురకేం తెలుసు? ఒకవేళ మొత్తం వెన్నంతా కంసుని రాజభవనానికి పంపించకపోతే వారి సైనికులు మనల్ని దండించేందుకు వస్తారు. కంసుని కోపం వారెరుగరు. కంగారు పడకు. యశోదాదేవి కన్నయ్యని పాపం రోజంతా ఉపవాసం చేయించింది, వృక్షానికి బంధించి దండించింది కూడా. ఇకపై మన కుండలు పగలగొట్టే సాహసం కన్నయ్య ఎప్పటికీ చేయడు. కృష్ణుడు ఏమేం చేయగలడో ఈ గోపికలకేం తెలుసు? బలరామ, కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ ఉండుంటే తన సాహసాన్ని ఇప్పుడే పరిచయం చేసేవాడు. కానీ ఎక్కడున్నాడు వాడు? పదండి వెళ్ళి వెతుకుదాం. ఎక్కడని వెతకాలి? కృష్ణ 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 కృష్ణ. చూడండి వీణ్ణి, మళ్ళీ వేణువు వాయించడం మొదలు పెట్టాడు. వీడు మల్ల విద్య నేర్చుకోవాల్సింది పోయి ఇలా సంగీత కచేరీలు చేస్తూ కూర్చుంటాడేంటి? మనం ఇప్పుడు వాడి సంగీతం వినడానికి వచ్చాం కదా. కృష్ణ చూడు కృష్ణ, ఆ గోపికలు వెన్నకుండలతో మధుర వైపు వెళ్తున్నారు. కృష్ణ, వాళ్ళు మనల్ని పట్టుకుంటే మనకి దేహశుద్ధి తప్పదు. 2 రోజుల ముందే మా నాన్నగారు నన్ను బాగా కొట్టారు. ఇప్పటికీ నాకు నొప్పులు తగ్గలేదు. కొంచెం వెన్నపూస తినాలి, కొంచెం గాయానికి రాసుకోవాలి, అప్పుడు అన్ని తగ్గిపోతాయి. అందులో పసుపు కలుపుకుని. పద పద కృష్ణ, పంగల కర్ర తీసుకో. బాలకృష్ణ జై, పల్లె భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ. అటు చూడు, ఒక్కొక్క దెబ్బకి ఆ కన్నయ్య గోపికల కుండలని పగలు కొడుతున్నాడు. ఎప్పటిలాగే వాళ్ళు పాలు వెన్న దొంగలిస్తున్నారు. ఇప్పుడు దండన తప్పదు వాళ్ళకి. ఆ రోజు స్నానం చేస్తుంటే మన వస్త్రాలు దొంగిలించారు కదా. పదండి వెళ్దాం. దుష్టులారా, ఆగండి, పరిగెత్తండి. ఓ యశోదమ్మ, యశోదమ్మ చూడు మీ కృష్ణుడు ఏం చేశాడో. 3 రోజులు కూడబెట్టిన వెన్నంతా తినేశాడు. నీ వానరాన్ని నీవు అదుపు చేయలేకపోతే కనీసం వాణ్ణి ఇంట్లో బంధించి ఉంచుకో. వాడు కాదు వానరుడు, మీవాడే. నా కృష్ణుడు గంధర్వులంతటి సుందరుడు. అయితే మాలగా కట్టుకుని మెడలో వేసుకో. మా జీవితాలతో ఆడుకుంటాడేంటి వాడు? నీవే స్వయంగా వచ్చి కృష్ణుని దండించు, లేదంటే మేమే ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. ఇప్పుడే చూస్తాను. కానీ ఒకవేళ వాడు మీ వెన్న తిననే లేదంటే గుర్తుంచుకోండి, మీ అందరినీ నేను ఎలా శిక్షిస్తానంటే జీవితాంతం మీరు మర్చిపోలేరు. పదండి. పద. కృష్ణుడు బ్రేవని త్రేంచి మధురవాసులకు తృప్తి నొసగేనట. కృష్ణ, నీవు మళ్ళీ వెన్న దొంగిలించావా? నీ కారణంగా నన్ను స్త్రీలందరూ ఎన్నెన్ని మాటలు అంటున్నారో. నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా మీ అమ్మ మీద? చెప్పవేంటి, చెప్పు. మాత, నొప్పిగా ఉంది. మరి నా మనసు కూడా నొప్పి కలిగింది. వీరంతా నిన్నిలా నిందించి దూషిస్తుంటే నీవు మళ్ళీ వెన్నను దొంగిలించి తిన్నావా? లేదు మాత, వాళ్ళ వెన్న నేనెప్పుడు దొంగిలించాను? అబద్ధం. చూడు, వాడి మూతికి ఇంకా వెన్న అలాగే ఉంది.
వెన్నా? ఇదేంటంటే నీ ఇంట్లో కుండ పగలగొట్టి నేను వెన్న తీసుకొస్తే వీడన్నాడు నన్నే తినమని. అప్పుడు నేనన్నాను దొంగలించినవేవి నేను తినను అని. అందుకని మీరందరూ తినండి అన్నాను. కానీ అదేంటో ఈ మధుమంగళుడు బలవంతంగా నా మూతికి పూసాడు పిన్ని. చూసారా, మా కన్నయ్య దొంగిలించినవి ఎప్పుడూ తినడు.